నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమతో పొత్తు పెట్టుకుంటే ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు. జనవరి 1వ తేదీలోగా తమతో పొత్తుకు ముందుకు రావాలని గడువు విధించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. మేరీ క్రిస్మస్ అంటే అర్థం చాలా మందికి తెలియదని చెప్పారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మేరీ క్రిస్మస్ అసలు ఎంతమందికి తెలుసు? మేరీ క్రిస్మస్ అంటే, హ్యాపీ క్రిస్మస్ అంటే ఎందుకు మేరీ క్రిస్మస్ అంటారు? 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు జన్మించారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. చివరి 3.5 సంవత్సరాలు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ కాళ్ళు లేని వారికి కాలు, కళ్ళు లేని వారికి కళ్ళు, మాట్లాడని వారికి, మోగవారికి మాటలు, అంతకంటే గొప్పది చనిపోయిన లాజరస్ని లేపి 3 రోజుల తర్వాత ఒక విందులో వైన్ సరిపోదంటే వాటర్ని, మంచినీళ్ళు వైన్గా తయారు చేసి, అంటే ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన ఇంకొక మానవుడు, రక్షకుడు ప్రపంచంలో పుట్టలేదు. కాబట్టే 260 కోట్ల క్రైస్తవులు, 180 కోట్ల మహమ్మదీయులు, దాదాపు 100 కోట్ల మంది హైందవులు, దాదాపు 850 కోట్ల మంది 200 దేశాల్లో మెరీ క్రిస్మస్ అని సెలబ్రేట్